ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏతో పాటు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని పేర్కొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. వార్తల వివరాలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ పై సంబంధిత అధికారులతో రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. అనంతరం గనుల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఖనిజ వనరుల వినియోగం, ఆ శాఖ పనితీరు, అభివృద్ధి చర్యలపై అధికారులతో చర్చించనున్నారు. తర్వాత రాష్ట్రంలో అమలవుతున్న రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ ఆర్టీజీఎస్ పనితీరును మధ్యాహ్నం ముఖ్యమంత్రి పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మహారాష్ట్రలోని ముంబైలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ IAAPI ఎక్స్పోలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, సుదీర్ఘ తీర ప్రాంతం, గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని, రాష్ట్ర పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని, నూతన పర్యాటక విధానం 2024-29 ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు కల్పిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి వినోద పార్కులు, సముద్ర తీర ఆకర్షణలు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులతో మంత్రి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న మాట్లాడారు. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ పరీక్షల పట్ల భయం పోగొట్టేలా విద్యార్థుల్లో ధైర్యం నింపారు. పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తోందని మంత్రి పేర్కొంటూ, 100% ఏ ఒక్కరు కూడా ఆప్షన్ కాకుండా ఎగ్జామ్ అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అందరికీ కూడాను పరీక్ష హాలు ముందే చేయాలని ఆలోచించి రాయమని, టెన్షన్ పడద్దని చెప్పడం జరిగింది. హాస్టల్లో ఉన్న పిల్లలకి తొలిసారి ఎగ్జామ్కి వెళ్లేటప్పుడు పరీక్షా సెంటర్ వెళ్లటము, వీటన్నిటి మీద వార్డెన్స్, మన సోషల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్ గా వాళ్ళకి ట్రైన్ అప్ చేసి అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థి హాజరు అనేది, దాంతోపాటు పరీక్ష పాస్ అవ్వటం, భవిష్యత్తులో వారి ఇంకొక ఉన్నత చదువులు చదవాలనేది మా ఆకాంక్ష. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 2,51,996 రూపాయల విలువ కలిగిన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వివిధ అనారోగ్య సమస్యల కారణంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ HPV టీకా కార్యక్రమం అమలు చేస్తుందని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. గుంటూరు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో HPV టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 14 ఏళ్లు నిండిన బాలికలకు ఉచితంగా HPV టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా జిల్లాలోని 83 కేంద్రాల్లో 90 రోజుల పాటు టీకా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతుడై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కె వెంకటప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్నదానంతో ఈసారి ఊరి బయటే వచ్చినటువంటి భక్తాదులకు టెంట్లు వేసి వాళ్ళ కూలర్స్ పెట్టేసి ఎండలో ఇబ్బంది పడతారు బయట నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు అని చెప్పేసి వాళ్ళు కూర్చోవడానికి, సేద తీరడానికి తాగునీటితో పాటు ఊరి 4 వైపులా కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున శానిటేషన్ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు కూడా ఒక కమిట్మెంట్ వచ్చి ప్రతి కార్యక్రమం కూడా ఎప్పుడూ లేనటువంటి సంతోషం ప్రతి ఇంట్లో తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాము. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ స్థాపనకు గుర్తుగా ఈరోజు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక భద్రతా దళంగా గుర్తింపు పొందిన సిఐఎస్ఎఫ్ ముఖ్యమైన ప్రభుత్వ పారిశ్రామిక భవనాలకు భద్రత కల్పిస్తారు. ప్రతి ఏటా దేశంలో మార్చి 10న సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తారు. దేశ భద్రత, కీలక ఆస్తుల రక్షణలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషిని గుర్తించడం, వారిని గౌరవించడం ఈరోజు నిర్వహణలో ముఖ్య ఉద్దేశం. సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం తణుకు హౌసింగ్ బోర్డు కాలనీ, బాలుర పాఠశాల ఆవరణలో ఇండోర్ క్రీడా మైదానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రీడలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తణుకు ఇండోర్ స్టేడియంలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. దేశంలోనే తొలి ఉపాధ్యాయురాలిగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే వర్ధంతి ఈరోజు. సంఘ సంస్కర్తగా, ఉపాధ్యాయురాలిగా, రచయిత్రిగా, కుల మతభేదాలకు అతీతమైన సమాజానికి కృషి చేసిన ఆమె 1831 జనవరి 3వ తేదీన ప్రస్తుత మహారాష్ట్రలోని నైగావులో జన్మించారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీల అభ్యున్నతి సాధ్యమని నమ్మి పూణేలో దేశంలోనే మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన సావిత్రిబాయి పూలే 1897 మార్చి 10వ తేదీన కన్నుమూశారు. మహిళా విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురాగలమని తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే స్త్రీ విద్య, కుల నిర్మూలన, వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారని తెలిపారు. సావిత్రిబాయి పూలే ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడులోని డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు వాణిజ్య ఉద్యానవన రంగంలో నర్సరీ యాజమాన్యం అంశంపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కేవీకే కార్యక్రమ సమన్వయకర్త ఎం రవికిషోర్ మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణలో ఉద్యానవన రంగంలో రైతులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏతో పాటు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని పేర్కొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.